బల్కంపేటలోన బాయున్నది, బాయిలోన ఎల్లమ్మ కొలువున్నది. బాయిలున్న ఎల్లమ్మను పిలుచుకుందామా, భక్తితోని పూజ చేసి కొలుసుకుందామా. ఆ తల్లి పుట్టలోన పుట్టిందిరా, నాగులతో నాట్యాలు చేసిందిరా. చేరిపోతులా జడలా చుట్టిందిరా, గవ్వల నడుమ ఘనంగా విరిగిందిరా. మారి జంగముని బిడ్డనంటరా, జమదగ్ని మునిరాజు భార్యనంటరా. కొమరవెల్లి మల్లన్నకు ఆడబిడ్డరా, యాదగిరి నర్సన్నకు మరదలంటరా. మంగళమ్మ ముత్యాలమ్మ దుర్గమ్మ, పెద్దమ్మ మైసమ్మ పోషమ్మ, ఈ ఆరుగురు అమ్మవార్లతో బొట్టురా, అవనేలే నా తల్లి ఎల్లమ్మ. పరశురాముని గన్న పరమ పావని, జోగులయ్య డొక్కలయ్యలా జనని. సిట్కలయ్య సిరియాల గౌరమ్మనో, కనిపించిన తల్లిరా ఈ దొరసాని. కర్తవ్యుని కపటమైన చర్యల వలన పతినే ఎడబాసింది ఎల్లమ్మ. కన్నవారి చేతిలోన ఎల్లమ్మ, హరికోసలు అనుభవించే ఎల్లమ్మ. మహోరు యందు ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మై వెలిసింది. గోల్కొండ కిలలోన ఎల్లమ్మ, ఊరగంటి ఎల్లమ్మై నిలిచింది. భువనగిరి గుట్ట కింద ఎల్లమ్మ, బోలెడు వరాలియ వెలిసింది. కొట్లపురం బాయిలోన ఎల్లమ్మ, కోటి మాయల తల్లి కొలువుంది. చిత్రాల ఎల్లమ్మకు పూజలు చేస్తే సిరులవాన మన పైన కురిసేనంట. పటాలు వరిసి తల్లికి పండుగ చేస్తే పట్టింది పసిడిగా మారేనంట. అరే నిమ్మ దండలు తల్లికి మెడలో వేస్తే అండదండగా మనకు నిలిచేనంట. కళ్ళు సార సాగలు తల్లికి వస్తే కష్టాలు తీరి సుఖంగా ఉండేమంట. నరేన్గూడ ఎల్లమ్మను నమ్మి గొలిచే చిట్టబోయిన శివకుమారి యాదవన్న. చెదరగాటి ఎల్లమ్మకు పూజలు చేసే చిట్టబోయిన పరశురాము యాదవన్న. బల్కంపేట ఎల్లమ్మను నిత్యము గొలిచి ఎదిగినాడు పెద్ద పూలి ఈశ్వరన్న. అమ్మను సేవించేటి పాదదాసుడు చెపల్ బదర్మ లడ్డు యాదవన్న. అమ్మను సేవించేటి పాదదాసులో బల్కంపేట బాబన్న గోకులన్న.